భాగంగా నిరంతరం కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి దేశానికి స్వాతంత్రం రాకముందే జాతీయోద్యమ కాలంలో జాతీయ కాంగ్రెస్ ఏం చెప్పింది అని అంటే, ఈ దేశానికి స్వాతంత్రం వస్తే మేము ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తాము అని చెప్పి మరి ఆ రోజు మాట్లాడటం జరిగింది. మరి స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు అందరికీ ఈ దేశంలో ప్రజలందరికీ కూడా రాజ్యాధికారంలో మరి స్వాతంత్ర ఫలాలన్నిటిని కూడా మేము అందజేస్తాము అని చెప్పటం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 79 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో 6000 కులాలు ఉన్నాయి. 6000 కులాలలో కేవలం ఏంటిది అని అంటే ఒక 30-40 కులాలే ఈ దేశంలో. కులాలలోనేమో శూద్రాగ్ర కులాలు ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. జాతీయ స్థాయిలో మాత్రం ఏంటనంటే మరి అగ్రకులాలు బ్రాహ్మణ వర్గాలు, ఠాకూర్లు, అదేవిధంగా జాట్ కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీ, బనియా కమ్యూనిటీ, ముఖ్యంగా నార్త్ ఇండియాలో వీళ్ళే అక్కడ కేంద్ర మంత్రివర్గంలో కానీ ఎంపీలుగా గెలవటం కానీ ఉత్తర భారతదేశాన్ని మొత్తం వీళ్ళే శాసిస్తున్నటువంటి పరిస్థితి. దక్షిణ భారతదేశంలో శూద్రాగ్ర కులాలు, తమిళనాడులో ఒక శూద్రాగ్ర కులం, అదేవిధంగా కర్ణాటకలో ఒక లింగాయతులు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోనైతే రెడ్డి, వెలమ, కమ్మ ఈ సామాజిక వర్గాలు ఈ మొత్తం ఏంటంటే తెలుగు ప్రాంతాల్లో వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు. మొత్తం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలను కబ్జా పెట్టి వాటిని కుటుంబ పరిపాలనగా మార్చి ఇంకా తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ కుటుంబాల నుంచే ముఖ్యమంత్రులు, ఇంకా వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఆ కుటుంబాల నుంచే మళ్ళీ ముఖ్యమంత్రులు, ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే స్వాతంత్రం వచ్చిన మొదటి నుంచి కూడా 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గమే వరుసగా నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వరకు కూడా మరి రెడ్డి సామాజిక వర్గమే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రాంతాల్లో ఒక ప్రాంతీయ పార్టీనే, ఒక కులం చెప్పు చేతుల్లోనే ఉంది. ఆ వర్గమే దాన్ని నడిపిస్తుంది. జాతీయ స్థాయిలోనేమో వేరే రకంగా ఉంది. కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కులము కొన్ని వర్గాల మొత్తం ఏందనంటే పరిపాలనగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా కేంద్రంలో 2-3 కులాలు, రాష్ట్రాల్లో 2-3 శూద్ర అగ్ర కులాలే ఈ రాష్ట్రాలను కబ్జా పెట్టి పరిపాలన చేస్తుంటే మరి మిగతా కులాలు ఏమైపోవాలి? మిగతా కులాలకు మరి పరిపాలనలో భాగస్వామ్యం ఎక్కడ ఉంది? ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు, ఎంపీలుగా గెలిచే పరిస్థితి లేదు, మంత్రివర్గంలో సరి అయినటువంటి శాఖలు ఇచ్చే పరిస్థితి లేదు. బీసీలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు. ఎస్సీలు ఏదో ఒకసారి దామోదరం సంజీవయ్య గారు నామకంగా పేరుకు మాత్రమే పెట్టి మళ్ళీ వెంటనే తొలగించడం జరిగింది. ఎస్టీలకు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ మహిళలకు కూడా మహిళా సమాజం 50% ఉన్నారు, కానీ మహిళలను కూడా ఏనాడు కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి లేదు. మరి అన్ని రాజకీయ పార్టీలు మొత్తం పొద్దున్న లేస్తే ఊకదంపుడు ఉపన్యాసాలే. కాంగ్రెస్ పార్టీ అని అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అనే పేరుంది. తెలుగుదేశం పార్టీకి అయితే బీసీల పార్టీ అనే పేరుంది. కానీ ఆ పార్టీ నుంచి ఎన్నడూ బీసీని ముఖ్యమంత్రి చేసింది లేదు. ఎన్నడూ కూడా ఏంటిది అని అంటే బీసీలను ఎక్కువ మంత్రులను కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకు కూడా బీసీలకు ఎక్కువ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఎట్లా బీసీల పార్టీ, ఎట్లా బడుగు బలహీన వర్గాల పార్టీ ఎందుకు చెప్తున్నారు? ఈ ప్రజలు కూడా ఎందుకు నమ్ముతున్నారు? అసలు ఇది ఇంత తెలివైనటువంటి సమాజం, ఇంత మరి మీడియా ఉండి ప్రపంచం అంతా కూడా ముందుకు పోతున్నటువంటి సమయంలో అబద్ధాలతోటి కూడా ఇంత సునాయాసంగా అబద్ధాలని చెప్పి కూడా నమ్మించగలుగుతారా? ఇంత అబద్ధాలని చెప్పి కూడా నడిపించగలుగుతారా? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి వారు ఏంటిది అని అంటే మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ఒక చర్చా కార్యక్రమాన్ని ఇక్కడ ఏం పెట్టడం జరిగింది అని అంటే రాజ్యాధికారం నుంచి బహిష్కరించబడినటువంటి బీసీలు అంటే ఇక బీసీ సమాజం 50% ఉన్నారు ఈ 2 రాష్ట్రాల్లో, దేశంలో కూడా 50% ఉన్నారు. అంటే వీళ్ళు బహిష్కరించబడ్డారు. అంటే అసెంబ్లీలో వీళ్ళకు జనాభా ప్రకారం ఎమ్మెల్యేలు లేరు, అంటే దూరంగా ఉన్నారు, బహిష్కరించబడి ఉన్నారు. వాళ్లకు అంటే అసెంబ్లీలో
వీళ్ళకు స్థానం లేనటువంటి పరిస్థితి, మంత్రివర్గంలో వాళ్ళ జనాభా ప్రకారం మంత్రులు లేనటువంటి పరిస్థితి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో బీసీలకు సరైనటువంటి స్థానం లేనటువంటి పరిస్థితి, మంత్రివర్గంలో స్థానం లేదు, ముఖ్యమంత్రులలో బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే స్థానమే లేదు. అంటే అన్ని రంగాల నుంచి బీసీలను ఏంటంటే బహిష్కరించబడి దూరంగా నెట్టబడితే ఇవాళ ఈ సమాజానికే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. బహిష్కృత్ భారత్, బీసీలే మొత్తం మంత్రివర్గం నుంచి బహిష్కరణ, అసెంబ్లీ నుంచి బహిష్కరణ, ముఖ్యమంత్రుల నుంచి బహిష్కరణ, కాంట్రాక్టర్ల నుంచి బహిష్కరణ, అడుగడుగున పార్టీ నిర్ణయాలలో నుంచి బహిష్కరణ, రాజకీయ రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అమాయకులు కాబట్టి బీసీలు, వాళ్ళకి ఐక్యత లేదు కాబట్టి వాళ్ళ స్థానాలన్నీ కూడా ఏ విధంగానైనా కబ్జా చేయొచ్చు, వీళ్ళ స్థానాలన్నీ కూడా మేము దోచుకొని తినొచ్చు, అమాయకుల్ని మోసం చేయొచ్చు, అమాయకులను పేరుకు మాత్రమే ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవచ్చు, జెండాలు మోయించుకోవచ్చు, బహిరంగ సభలు విజయవంతం చేయించుకోవచ్చు. కానీ వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా వీళ్ళు అడగరు. వీళ్ళు అమాయకులు, వీళ్ళు తిరుగుబాటు చేసే శక్తి లేదు, కోపం రాదు, వీళ్ళకు చైతన్యం లేదు, కూసోమంటే కూసుంటారు, నిలబడమంటే నిలబడతారు అని ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ కానీ కొద్ది గొప్ప తేడాలతోటి అన్ని ఒకే రకంగా ఆలోచిస్తున్నాయి.